కరీంనగర్లో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ దీక్ష కంటిన్యూ అవుతుంది. కరీంనగర్లో మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయాలంటూ చేస్తున్న దీక్ష రెండవ రోజుకు చేరింది. ఇవాళ పలు పార్టీల నేతలు, ప్రజా సంఘాలు ఆయనకు సంఘీభావం తెలిపాయి. కరీంనగర్ బిడ్డగా ఇక్కడి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందాలన్న లక్ష్యంతోనే తాను ఈ దీక్ష చేపట్టినట్లు వివరించారు పొన్నం. తనకు సంఘీభావం తెలుపుతున్న వారందరికీ పొన్నం ధన్యవాదాలు తెలిపారు. దీక్ష చేస్తున్న పొన్నం ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లు పర్యవేక్షిస్తున్నారు. ఆయన ఆరోగ్య పరీక్షలు నిర్వహించి బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నారు. మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు పొన్నంకు రాఖీలు కట్టి ఆశీర్వదించారు. సంవత్సరాల క్రితం కేసీఆర్ గారు కరీంనగర్కు వచ్చినప్పుడు హామీ ఇచ్చిన మెడికల్ కాలేజీ హామీ చేయాలని ఆమరణ నిరాహార దీక్ష రెండవ రోజు కొనసాగుతోంది. ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాం, బేషిజాల అవసరం లేదు. ప్రజా సమస్య, ప్రజలకు సంబంధించి అవసరమైనటువంటి విషయం లోపల మీరు మర్చిపోయినటువంటి సందర్భంగా జ్ఞాపకం చేయడానికి ఈరోజు ఈ దీక్ష చేస్తాను. అనేక సందర్భాల్లో విజ్ఞప్తి చేసిన తర్వాత ఇక్కడ 500 పడకల ఆసుపత్రి ఉండి ప్రజలు రోజు 1000 మంది ఇన్పేషెంట్లు, అవుట్ పేషెంట్లు ఉన్నటువంటి ఆసుపత్రి లోపల ఒక టీచింగ్ హాస్పిటల్ వస్తే బాగుంటుందనే ఆలోచనతో ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం. మీరు కరీంనగర్ జిల్లాకు ప్రకటించిన మెడికల్ కాలేజ్ ఇవ్వండి. మీరు మొండి అయితే నేను జగమొండి తప్పకుండా పోరాటం ద్వారా మెడికల్ కాలేజ్ సాధించు